ఈ రోజున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ ఏర్పడిన ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేటువంటి ప్రభుత్వం ఈ రోజున తెలంగాణలో ఏర్పడింది. ఎవరైతే ఈ రోజున తెలంగాణ ఇచ్చారో సోనియమ్మ, ఆమె ఆశయాలకు అనుగుణంగా పనిచేసేటువంటి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ దశాబ్ది ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ దశాబ్ది ఉత్సవాల సాక్షిగా చెప్తా ఉన్నాం, ఎవరైతే ఈ తెలంగాణని ఇన్ని రోజులు దోపిడీకి గురి చేశారో, తెలంగాణ ప్రజల యొక్క రక్త మాంసాలు పిండారో, ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వారందరినీ కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం రాబోయే రోజుల్లో చట్టపరమైనటువంటి శిక్షలు పడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున కేసీఆర్ గారు ఒక బహిరంగ లేఖ రాశారు ముఖ్యమంత్రి గారికి, ఈ తెలంగాణ ఉత్సవాల్లో మేము పాల్గొనటం లేదని. నిన్ను తెలంగాణ సమాజం 5 నెలల క్రితం నిన్ను బహిష్కరించింది. ఈ తెలంగాణ సమాజం నువ్వు పనికిరావని మూలన కూర్చోబెడితే ఇంకా ఏదో చేస్తావని నీ కొడుకు ఒక పక్క, నీ అల్లుడు ఒక పక్క, నీవు ఒక పక్క తిరుగుతూ ఉంటే నీ బిడ్డ పోయి ఢిల్లీలో జైల్లో కూర్చోను చెప్పకూడదు తింటా ఉంది. ఇంకా నువ్వు నిస్సిగ్గుగా చెప్తా ఉన్నావు తెలంగాణ సమాజానికి సోనియా చేసింది ఏమీ లేదని. గుర్తులేదా కేసీఆర్ 10 ఏళ్ల క్రితం తెలంగాణ ప్రకటించినప్పుడు కుటుంబ సమేతంగా పోయి ఇదే సోనియా గాంధీ కాళ్ళ మీద పడ్డ రోజులు మర్చిపోయావా? ఏం చెప్పావు నువ్వు? తెలంగాణ ఇస్తే నా పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని మాట తప్పిన మాట నిజం కాదా? ఎల్బీ నగర్ చౌరస్తాలో నీ అల్లుడికి మీద పోసుకోవడానికి పెట్రోల్ దొరికింది కానీ కాల్చుకోవడానికి అగ్గిపుల్ల దొరకని మాట వాస్తవం కాదా? దానికి రెచ్చిపోయినటువంటి శ్రీకాంతాచారి ఒళ్ళు కాల్చుకొని అమరజీవి అయిపోయి ఈ తొలి అమరుడైనటువంటి శ్రీకాంతాచారి త్యాగాన్ని మీరు మర్చిపోయింది నిజం కాదా అని మేము ఈ రోజున ప్రశ్నిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి సాధించేదానికోసం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, బట్టి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లేదానికోసం ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ ప్రయత్నంలో నువ్వు పాలు పంచుకొని ఈ తెలంగాణ సమాజంలో నువ్వు చేసిన తప్పుల్ని పాలతోని కడుక్కొని ఈరోజు ముందుకు రావాల్సిన అవసరం ఉన్న నువ్వు ఈరోజు అవాకులు చవాకులు పేలుతూ ఉంటే చూస్తూ ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ తెలంగాణ సమాజం కానీ చూస్తూ ఊరుకోదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భద్రాచల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి పూర్వ వైభవం వచ్చిందని చెప్పొచ్చు. మరి ఈరోజు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇలాంటి చక్కటి కార్యక్రమం ప్రత్యేకమైన అభినందిస్తున్నా. ఎందుకంటే ఈ పార్టీ ఆఫీస్ దగ్గర కార్యక్రమాలు చేయటం మూసివేశారు. మరి ఈరోజు చక్కగా పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చేసి బంగారు తెలంగాణలో మన కాంగ్రెస్ పార్టీ కూడా బంగారు వచ్చినట్టుగా చేశారు. వారి ప్రత్యేక నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఇలాంటి మంచి కార్యక్రమం చేయాలని ఆలోచన రావడం వారిని నేను ప్రత్యేక అభినందిస్తున్నా. అలాగే ఇక్కడికి అందరు నాయకులు వచ్చి ఇక్కడ అందరూ కూడా పేరు చదవాలంటే వీడియోలో ఇబ్బంది పడతారు. అందరు నాయకులకి, అక్కజెమ్మెలకి, అలాగే పార్టీ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల వారికి అందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి బంగారు తెలంగాణ సోనియమ్మ 10 సంవత్సరాల క్రితం మనకి ఇవ్వడం జరిగింది. ఆనాడు బంగారు తెలంగాణ కోసం నేను కొట్లాడుతున్నా చెప్పిన కేసీఆర్ గారు బంగారు తెలంగాణ ఇచ్చిన తక్షణమే వెళ్ళి ఆ కాలు పట్టుకొని కాంగ్రెస్ పార్టీలో పార్టీని మెర్జీ చేస్తామని చెప్పి వచ్చి వచ్చిన వెంటనే తూ అని చెప్పేసి మాట మార్చేసి నేనే ముఖ్యమంత్రి అని చెప్పి గద్దెనెక్కాడు. ఓకే, ప్రజలు నీకు ఏదైతే పట్టం కట్టారో దాని ప్రకారం బంగారు తెలంగాణని భవిష్యత్తుని ప్రజలకు అందించామని చెప్పేసి అడగడం జరిగింది. ఆనాడు ఏదైతే ఉద్యోగాలు, నిధులు, నియామకాలు ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. దానికోసమే మొత్తం ఆంధ్ర పాలకుల్ని తరిగి కొట్టి నేను ఇక్కడ బంగారు తెలంగాణ తీసుకొచ్చానని చెప్పిన ప్రబుద్ధుడు ఇప్పుడు ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? మీ ఇంట్లోనే 5 ఉద్యోగాలు వచ్చినాయి. కాళేశ్వరం ప్రాజెక్టు చూస్తూనే ఉన్నాం, 1,00,000 కోట్లతో పెట్టింది, అప్పుడే పాడైపోయింది. మరి నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎప్పుడో 50 సంవత్సరాలు 70 సంవత్సరాల క్రితం కట్టిన ప్రాజెక్టు ఇప్పుడు చెక్కు చేరుకుంది. మరి కాళేశ్వరం ప్రాజెక్టు 2 సంవత్సరాల అవుతుంది ఓపెన్ చేసి, అప్పుడే మొత్తం తుప్పు పట్టిపోయి మొత్తం బుడగలు వచ్చేసి పాడైపోయింది. మరి అలాగే నిన్నే చూస్తున్నాం గొర్రెల స్కీమ్ అట, దాంట్లో అవినీతులతో ముంచుకుపోయి ఉన్నారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే వేలాది అవినీతి కార్యక్రమాలు చేసి అందరూ కూడా జైలుకు పోయే పరిస్థితి ఉంది. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ బంగారు తెలంగాణ కోసం ప్రజలు అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఆ పట్టం కట్టిన దానికి ప్రకారం రేవంత్ రెడ్డి గారు రావడంతోనే 6 పథకాలను అనౌన్స్ చేసి ప్రజలకు ఆల్రెడీ 5 పథకాలు ఇచ్చారు. ఈ 5 సంవత్సరాలు ఖచ్చితంగా బంగారు తెలంగాణ మనం ఏదైతే రాష్ట్రంలో కోరుకుంటున్నామో ఖచ్చితంగా వచ్చి ఉపాధి కానీ లేదా ఉద్యోగాలు కానీ
సౌకర్యాలు కానీ అన్నీ కూడా కల్పించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమం వచ్చిన అందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.